సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మనకు ఏపీలో ఎంసెట్ కౌన్సిలింగ్ ఏ రోజున ఉంటుంది అండ్ ఎప్పుడు ఉంటుందో తెలుసుకుందాం. అండ్ అలాగే మనకు కౌన్సిలింగ్ అప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా అయితే ఉండాలి. సో అవేంటో ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదో వాళ్ళు ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా అయితే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, మనకు కౌన్సిలింగ్ కావాల్సిన మెయిన్ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకు అందులో ఫస్ట్ వచ్చేసి మన యొక్క ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ అలాగే మనకు సెకండ్ వచ్చేసి హాల్ టికెట్ నంబర్, అది కూడా ఎంసెట్దే. అండ్ తర్వాత మనకు ఇంటర్ యొక్క మార్క్ లిస్ట్, దాని తర్వాత ఎస్ఎస్సి యొక్క 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయినా ఏదైనా సరిపోతుంది. అండ్ తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనమాట. అండ్ తర్వాత మనకు స్టడీ సర్టిఫికేట్ మనకు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలి అనమాట. సో లేకపోతే కొద్దిగా వెరిఫికేషన్ అప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయితే ఉండొచ్చు. అండ్ కాబట్టి మనకు స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అండ్ తర్వాత ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా అయితే ఉండాలి, అవి కూడా చెప్తాను. అండ్ తర్వాత మనకు ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, ఎవరైతే అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకి వస్తారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది కూడా మనకు 2025 ఫ్రెష్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదైతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మీరు అది మీ సేవ నుంచి అయితే పొందొచ్చు. అండ్ ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీగా అయితే పెట్టుకోండి. అండ్ లాస్ట్ 2 సర్టిఫికేట్స్ వచ్చేసి మనకు అందులో ఫస్ట్ వచ్చేసి మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ తర్వాత మనకు ఇన్కమ్ సర్టిఫికేట్. సో మనకు కూడా ఇది ఫ్రెష్, బోత్ వచ్చేసి మనకు ఫ్రెష్ సర్టిఫికేట్స్ అయితే అయి ఉండాలి. సో గైస్, చూశారు కదా. సో మరి ఎవరైతే కౌన్సిలింగ్ అయితే రెడీగా అయితే ఉన్నారో వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా అయితే పెట్టుకోండి. సో ఇవైతే మీకు కౌన్సిలింగ్ అప్పుడు యూజ్ అయితే అవుతాయన్నమాట. అండ్ సో గైస్, సెకండ్ టాపిక్ వచ్చేసి మనకు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది సో మ్యాక్సిమం మనకు జులైలో అయితే ఉంటుంది. సో జూలై ఫస్ట్ వీక్ అయితే కొన్ని పాపులర్ వెబ్సైట్స్లో అయితే ఇలా చెప్పడం జరిగింది, లైక్ జూలై ఫస్ట్ వీక్ నుంచి మనకు కౌన్సిలింగ్ అనేది ప్రారంభమవుతుంది. సో కానీ గవర్నమెంట్ నుంచి ఇంకా ఎటువంటి అఫీషియల్గా అప్డేట్ అయితే లేదు. సో చూసారు కదా. సో మరి ఇది అప్డేట్ అనమాట. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి గైస్ ఖచ్చితంగా. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎటువంటి అప్డేట్ ఉన్నా నేనైతే ఇక్కడ పోస్ట్ చేస్తానన్నమాట. సో కాబట్టి అందరూ ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ.